రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా బారికేడ్లను దాటుకుని కలెక్టరేట్లోకి చొచ్చుకుని వెళ్లిపోయారు. పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారంలో వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ గర్జన పేరుతో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి ఉద్యోగాల పేరిట ఎన్నికల చూపు మాత్రమే తన కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ నిరుద్యోగాలను మోసం చేస్తున్నాడు. మేము ఒక్కటే భారతీయ జనతా యువ మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. దాంతోపాటు గత 31 నెలలుగా ఏదైతే డ్యూ ఉందో, మీరు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు పరచాలి. ఇప్పుడు ఏదైతే హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 50,000 ఉద్యోగాలని కళ్ళబొల్లి పడలేదు చెప్తున్నావు కేసీఆర్. 1,99,999 ఉద్యోగం నిండినా గానీ చివరి 1వ ఉద్యోగాన్ని నింపేంత వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా యొక్క ఉద్యమం అవ్వదు. ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కరెక్ట్ బరాబర్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూడా